దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరొక నిజ సంఘటన జ్ఞాపకం చేసి ఆత్మీయంగా మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఆశ ఆలోచన కలిగి ఉన్నాను. దేవుని దాసులు విశ్వవిఖ్యాత దైవజనులు జార్జ్ ఎక్లెసియా గారి గురించి బహుశా చాలామందికి బాగా తెలుసు. ఆయన 1714వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని ఒక గొప్ప నగరంలో, అంటే గ్లూసెస్టర్ అనే నగరంలో ఆయన జన్మించాడు. యవన కాలంలో ప్రభువును నమ్ముకొని మంచి జీవితాన్ని, మంచి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని త్యాగం చేసి దేవుని పనిలో ఎన్నో వందల వేల లక్షల ఆత్మలను సంపాదించిన గొప్ప దైవజనుడు. ఒకానొక లెక్క ప్రకారము తన జీవిత కాలంలో 10 లక్షల మందికి పైగానే దేవుని సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు వైపు తిరిపినటువంటి శక్తివంతమైన, నమ్మకమైన గొప్ప దైవజనుడు. ఆయన దేవుని సేవలో ఆనాటి కాలంలో గొప్పగా వాడబడుతున్న జాన్ వెస్లీ గారితో, చార్ల్స్ వెస్లీ గారితో కలిసి అనేక స్థలాల్లో శక్తివంతంగా దేవుని పని జరిగించాడు. ఆయన దేవుని సేవలో చాలా బిజీగా, విరామం లేకుండా అవిశ్రాంతంగా దేవుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక సమాచారం వచ్చింది. అదేంటంటే ఆయన బామర్ది గారు అస్వస్థ గురై మరణపు పడకలో ఉన్నాడు అన్న విషయము తనకు అందింది. వారిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకేసారి ప్రభువుని నమ్ముకున్నారు. ఆ తర్వాత దేవుని పిలుపొందుకొని ఈయన దేవుని సేవకు వెళ్ళారు. ఆయన గొప్ప వ్యాపారవేత్త అయి కోట్లు గడించాడు. అందువలన తనకు చాలా ప్రేమనుడు కాబట్టి ఆ సమాచారం అందుకుని ఆయన పరుగు పరుగున బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి చూడగానే మరణపు పడకలో నిరాశ నిస్పృహల్లో దిగాలుగా ఉన్నటువంటి ఆయన బాబు చూసి చాలా బాధపడి అడుగుతాడు. ఇలా అంటాడు, నీవెందుకలా దిగులుగా ఉన్నావు? ఎందుకలా నిరాశ నిస్పృహలో ఉన్నావు? నీవు రక్షించబడ్డావు కదా, చనిపోతే పరలోకం వెళ్తావు కదా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన చాలా బాధగా చెప్పిన సమాధానాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాం. నేను ఇద్దరము ఒకేసారి రక్షించబడ్డాం, ఒకే సంఘంలో పెరిగాం. అయితే నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించి ధన సంపాదనలో కాకుండా ఆత్మల సంపాదనలో నీ బలాన్ని, శక్తిని అంతా వెచ్చించి వందల వేల లక్షల ఆత్మలు సంపాదించావు. నేను గొప్పగా వ్యాపారం చేసి విస్తారంగా కోట్లు గడించాను. అయితే ఇప్పుడు పరలోకం వెళ్తున్నాను. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి రక్షించి జీవితం ఇచ్చి ఇంత ఇచ్చినటువంటి దేవునికి నేను ఏమి లెక్క అప్పగించాలి అని దిగులు పడుతున్నాను అని చెప్పాడట. వాస్తవం పిల్లరా, మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? మన జీవితాన్ని కూడా ఒకంత ఆలోచన చేయాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా ప్రేమించి మన కోసం పరలోకము నుండి ఐశ్వర్యాన్ని, మహిమను, తనకున్న సర్వస్వాన్ని ప్రక్కన పెట్టి మంటి లోకానికి రిక్తునిగా వచ్చి దరిద్రుడిగా బ్రతికి తన యొక్క అమూల్యమైన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. కేవలం విశ్వాసం వచ్చినప్పుడు మనల్ని రక్షించాడు. యేసు ప్రభు రక్తములో మన పాపాలన్నీ కడిగి మన జీవితం మార్చి శాంతి, నెమ్మది, సమాధానం మనకిచ్చాడు. ఎఫెసీ 1:3 ప్రకారము క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన
ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. అయితే మనం మన కోసమే జీవిస్తున్నాం, మన కోసమే చదువుకుంటున్నాం, మన కోసమే ఉద్యోగం చేస్తున్నాం. మనకున్న ఆరోగ్యాన్ని, ధనాన్ని, ధాన్యాన్ని, సంతానాన్ని, సంపదను మన కోసమే వాడుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు ప్రభు వచ్చినా, మన ప్రాణం పోయినా దేవునికి మనము ఏమి లెక్క అప్పగించాలి? దేవుని వాక్యములో 3 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఆ మాట వినండి. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తిరివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. మరొక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి లేక లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు గారు. అలాగే పౌలు గారు తన అవసాన కాలంలో, మరణ సమయంలో ఇలా చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. వినండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఈ మాటలు మనం కూడా ధైర్యంగా పలకగలమా? రేపు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు బడా నమ్మకమైన మంచి దాసురాల అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని, మెప్పును పొందేవారుగా ఉండాలని నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ముగిస్తా ఉన్నాను.